హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? పొద్దున్నే మేమైతే ఈరోజు లేట్గా లేచినాం ఫ్రెండ్స్. నిద్ర పిల్లలకు స్కూల్ లేదులే, బాగా ఫుల్ వర్షం ఫ్రెండ్స్, బాగా ఫుల్ వర్షం పడుతుంది. పిల్లలకు స్కూల్ లేదులే, ఇంక లేట్గా లేస్తే ఇంట్లో పనే కదా అని లేట్గా లేచేసినాము. ఈ మధ్య నెల నుంచి తెల్లవారుజామున 4 లేచి కానీ స్కూల్ ఉందని ఏం మెసేజ్ పెట్టలేదు. సార్ ఫోన్ చేసి స్కూల్ ఉంది అన్నారు. ఇంకేం చేయాలి ఫ్రెండ్స్, ఇప్పుడు కూరలు చేయాలన్నా అన్నం చేయాలన్నా లేట్ అయిపోయింది బాగా. అందుకని చట్నీ చేసేదానికి కూడా టైం అయితే సరిపోలేదు. పిల్లలకు దోశ వేసి ఇచ్చినాను, పప్పు వేసుకొని దోశ తినేసినారు. ఇంకా సంజు అయితే తినలా, పూసాడి పెట్టున్నాను. భద్రా ఇంకా 2 గ్లాసులు బియ్యం పెట్టేసి పులిహోర చేసేస్తున్నా ఫ్రెండ్స్. పులిహోర చేసేస్తున్నాను. ఎప్పుడు ప్యాకెట్లు తెచ్చిపెట్టుకుంటాను నేను, పులిహోరం ప్యాకెట్లు. ఒకవేళ లేట్ అయినప్పుడు అయితే ఇలా చేసుకోవచ్చులే పిల్లలకని అది పులిహోర చేసేస్తున్నాను. తొందరగా అయిపోయింది. అన్నం చేసి ఒక పక్క బియ్యం పెట్టి ఒక పక్క దోశ వేసి పులిహోరం కలిపేసినాను. త్వరగా అయిపోయింది. ఇంక నేను ఇంతవరకు పాలు కూడా తీయలే ఫ్రెండ్స్. గేదెలకి పాలు అయితే ఇవ్వాలి, పిల్లలు క్యారీ చేసి పెట్టేసి తీద్దాంలే అని ఉన్నాను. ఇప్పుడే లేచినాను నిద్ర. మీరు లేచినారా ఫ్రెండ్స్? వాన అయితే బాగా పడుతుంది. పించడం కూడా తెగిపోయిందంట, నీళ్ళు బాగా వచ్చినాయంట ఫ్రెండ్స్. అక్కడ మాకు బంధువులు ఉంటే మందపల్లిలో ఫోన్ చేసినారు, పించడం తెగిపోయింది, నీళ్ళు వస్తున్నాయి అని. కానీ వాళ్ళ ఇళ్ళ మీదకైతే రాలేదంట. ఏట్లో అయితే ఫుల్గా పోతున్నాయంట నీళ్ళు. మేము అక్కడ ఉండొద్దు, వచ్చి మేము కూడా చెప్తే వాళ్ళు ఇంట్లో ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు, రావులే అని అంటున్నారు. బంధువులు ఉన్నారు అక్కడ. తెగిపోయిందంట పాపం నీళ్ళు. వాళ్ళ ఇళ్ళ మీదకి వస్తాయేమో. ఇంతకుముందు అయితే పింఛా డామ్ దిగిపోయి, అన్నమయ్య డామ్ దిగిపోయి, ఇదే కార్తీక మాసంలో 3 సంవత్సరాల కిందట బాగా నష్టపోయినారు అందరూ. చాలా కష్టమైపోయినారు పాపము. ఇప్పుడు మళ్ళీ పింఛా డామ్ దిగిపోయిందంట. అన్నమయ్య డ్యాంలో అయితే నీళ్ళు లేవు, తయారు చేయాలి కాబట్టి. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్గా చేసినా కూడా పులిహోరం ఎక్సలెంట్గా ఉన్నది, చాలా బాగుంది. సంజు, పులిహోర చాలా బాగుందిరా. అప్పుడప్పుడు చేసిన ఏం కూరగాయలు ఏమో అన్నీ ఉన్నాయి. టైం లేదనుకున్నా చూడ. సరే తిని, చాలా బాగుంది. అయినా బాగా కుదిరింది. ఏదో ఒకటి కూరగాయలు ఏమన్నీ ఉన్నాయి, చేసేదానికి టైం లేదు. అందుకని ఇంకా త్వరగా అయిపోయేది ఏదైనా చూడాలి. స్కూల్ ఉంది అన్నారు కదా, ఫుల్ వర్షంలో స్కూల్ లేదనుకునే ఫ్రెండ్స్, ఉంది అన్నారు. సరే ఇంకేదో ఒకటి చేయాలి కదా అని చేసేసినాను. రోజు లేయాలన్నా ఓపిక అనేది ఉండదు ఫ్రెండ్స్. అందుకే కొనుక్కునేసినాను. రాత్రి అయితే నిద్ర పట్టలేదు అర్ధరాత్రి వరకు. తర్వాత నిద్ర పట్టింది సలికి, మళ్ళీ కొనుక్కునే కానీ పొద్దున్నే లేలేకపోయినా. మీ పిల్లలకు స్కూల్ ఉందా ఫ్రెండ్స్? మీ పిల్లల క్యారీలు ఏం చేసినారు? పల్లెల్లో ఉండే వాళ్ళకైతే క్యారీలు తప్పదు కదా ఫ్రెండ్స్, అందరికీ చేయాల్సిందే. టౌన్లో ఉండే వాళ్ళకైతే లేదు. తాపసమ్మకు మందులు వేయాలా? పామా క్యారీలు పెట్టేసి వచ్చి మందులు వేస్తాను. నేను పోయి పాలు తీసుకుంటానన్న. బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంది 2 బాటిల్స్ నీళ్ళు పెట్టినా, నువ్వు వద్దన్నావు కదా. ఒక బాటిల్తో వచ్చి తాగిదేనా, ఒకటి చాలు నాకన్నావు కదా, 2 ఎత్తుకొని పో. ఏమి తాగలేకపోయి 2 బాటిల్ నీళ్ళు దండిగా తాగాలి. మేము నీళ్ళు తాకనే నీకు ఆ మాదిరా నీళ్ళే తాగో తాప్సి. అలా అయితే అలా చెప్పా. కరెక్ట్గా 1 గ్లాస్ బియ్యం పెట్టి 3 క్యారీలకు వచ్చింది ఫ్రెండ్స్. అన్నం అంతే కరెక్ట్గా సరిపోయింది. పాలు అయినా మళ్ళీ మేము చేసుకుంటాం అన్నము. చూడండి
పులిహోర చేసిన దాంట్లోకి ఏం నంచుకోవడానికి కూడా ఏం చేయలేదు, కారాలు వేసుకుంటా వేరే బాక్స్లో అంతే. 5 కారాలు నంచుకుని తినచ్చు. నీకు ముందు లేచప్పమ్మ. ఆన్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలకు రెడీ అయిపోయినారు. నేను పోయి పాలు తీసుకోవాలి కదా, గేదెలు అరుస్తూ ఉంటాయి. ఇది పొద్దున్నే మా నాగధార ఛానల్ మీ శివకుమారి చిన్న వీడియో. పొద్దున్నే మా వీడియో ఫ్రెండ్స్. చూడండి, మందారం పూలు అయితే 2 పూసిండాయి. ఏడొకటి అయితే భలే ఉంటాయి కలర్ఫుల్గా ఈ మందారం పూలు. చూడండి, నేను పోయి గేదెలకు పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం వాన తెలిసినట్టున్నది. మా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.